కలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో బాందిని టసర్ జార్జెట్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ రా మ్యాంగోలు ఉన్నాయి, సిల్క్ కోటాస్ ఉన్నాయి, ఇంకా కొన్ని మనకి జార్జెట్స్ ఉన్నాయి, కంచి డోలాలు కూడా ఉన్నాయి. రండి శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి జార్జెట్స్లో కూడా మనకి బిన్నీ స్టైల్ డిజైన్స్లో మనం కొన్ని కలర్స్ చేసాం కదా, చాలా బాగున్నాయండి. ఇందులో డిజైన్ కూడా మారి వచ్చాయి. ఇది వచ్చేసరికి పింక్, డార్క్ రూబీ షేడ్ పింక్కి వైన్ షేడ్ కలర్ లాగా, కొంచెం వైలెట్ వైన్ బ్రింజాల్ షేడ్ లాగా ఇచ్చారు. బార్డర్ మనకి ప్యూర్ బిన్నీస్లో వస్తాయి కదా, అదే స్టైల్ బార్డర్. బాడీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది, ఇలాగా లైట్ వెయిట్ ఉంటుంది, మరి ట్రాన్స్పరెన్సీ ఉండదు, ఫాలింగ్ ఉంటుంది, మనకి జార్జెట్ ఫీల్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా డ్రై వాష్, ఎందుకంటే బ్రైట్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది. అంటే లాస్ట్ టైం ఇందులో కలర్స్ చేసాము, మనకైతే ఒక సింగిల్ కలరే వచ్చింది, అంటే డిజైన్ మారి వచ్చాయి. ఈ డిజైన్లో ఇలా చిన్న బార్డర్ అంటే మరి ఒక 3 ఇంచెస్ బార్డర్ ఉంది, జరీ బార్డర్ వచ్చి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఇది ఎప్పుడు ఉండే ఎవర్ గ్రీన్ కాంబినేషన్, మనకి ప్యూర్ బెన్నీస్లో కూడా ఈ కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషను. ఇలా పళ్ళు వచ్చేసరికి జరీ లైన్స్, చివరి మనకి ఇలా చిన్న టాజిల్స్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్, సేమ్ ఫ్యాబ్రిక్కే వచ్చింది. 2 సైడ్స్ బార్డర్ ఉంది. చక్కగా ఎవరికైనా గిఫ్టింగ్ అది కూడా చాలా బాగుంటుంది. మంచి ప్రైస్లో ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1850, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి సంపంగ్ గ్రీన్ షేడు. ఇది సేమ్ ఫ్యాబ్రిక్, మనకి ఇలా గ్యాప్ బార్డర్ స్టైల్, మనం బిన్నీస్లో ఇలా కూడా చూస్తాం కదా, గ్యాప్ బార్డర్ వచ్చి 2 సైడ్స్ కూడా కొంచెం పెద్ద బార్డరే, సేమ్ స్టైల్ బార్డరే వచ్చింది. ఇలా మనకి చిన్న బార్డర్ వచ్చి మధ్యలో గ్యాప్ ఇలా. ఇది వచ్చేసరికి ఒకలాంటి రత్నావళి షేడ్లో కూడా కొంచెం ఇంగ్లీష్ కలర్ టోన్, డస్టీ టోన్లా ఉంది. కాంబినేషన్ అయితే చాలా బాగుంది, చక్కగా ఉంది, నీట్గా. సేమ్ ఫ్యాబ్రిక్ అయితే సేమే వస్తుంది మనకి. ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా ప్లెయిన్ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుంది, కట్టుకున్నా కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్, ఫాలింగ్ ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా మనకి కాంట్రాస్ట్ కలర్ లైన్స్ లాగా ఇచ్చారు, అదే కలర్ టాజిలు. దీనికి కూడా అంతే, మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. చక్కగా బ్లూ పడేసరికి ఎంత నీట్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్. 2 సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది, చాలా బాగుంది కదా. 1850. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ స్టైల్, గ్యాప్ బార్డర్ స్టైల్లో కలర్స్ అనమాట ఇవి. బ్రింజాల్ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్కి పింక్. ఇది కూడా మనకి ప్యూర్ బెన్నీస్లో కూడా మంచి సూపర్ హిట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. పింక్, మంచి రాణి పింక్ వచ్చి ఎంత బాగుందోనండి. ఇవి చూడడానికి కొంచెం ప్యూర్ లాగా అనిపిస్తాయి కానీ సెమీ అలా అని మరీ పిచ్చి ఫ్యాబ్రిక్ కాదండి, బాగుంది, మంచి ఫ్యాబ్రికే. చక్కగా కాంట్రాస్ట్ ఇలా వచ్చి ఫాలింగ్ ఇలా మనకి చాలా లైట్ వెయిట్ ఉంది. ఇలా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ పింక్ వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్, బ్రైట్ కాంబినేషన్స్ అన్నీ కూడా. 1850, మంచి ప్రైస్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఈ కాంబినేషన్ ఎంత సూపర్ హిట్ అంటే మన గద్వాల్లో కూడా ఇప్పటికీ అడుగుతారు ఈ కాంబినేషన్. లైట్ మరీ హాఫ్ వైట్ కన్నా కొంచెం లైట్ కోరాకి బ్రింజాల్ షేడ్, ఎంత బాగుంది చూడండి. గ్యాప్ బార్డర్ వచ్చి బ్యూటిఫుల్, అంటే ఇక్కడ కింద లోపల బ్లౌజ్ ఉండటం వల్ల మీకు వేరే షేడ్ కనిపిస్తుంది, ఇది యాక్చువల్లీ కలర్. చక్కగా ఉంది కదా, లైట్ వెయిట్లో, చూడడానికి గ్రాండ్గా అనిపించి వెయిట్ అనిపించచ్చు కానీ లేదండి, లైట్ వెయిట్లోనే ఉంది. చక్కగా కంఫర్ట్ ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇలా పళ్ళు కూడా చక్కగా జరీ లైన్స్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్, బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. 1850. నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఇప్పుడు ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ బ్రైట్ షేడ్. ఇది కూడా ఒకలాంటి రత్నావళి షేడ్లోనే కొంచెం డస్టీ షేడ్. ఇది బాడీ పార్ట్ వచ్చేసరికి చక్కగా బ్రైట్గా ఉంది, చాలా బాగుంది. లాస్ట్కి అయితే చూడండి, మంచి ట్రెండింగ్ షేడ్స్ కదా ఇవన్నీ కూడా, భలే ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజు, చాలా నీట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా డ్రై వాష్. ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్. 1850, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నో రిటర్న్, నో ఎక్స్చేంజ్. ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక రిటర్న్ ఉంటుంది. ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే చాలామంది అవైలబిలిటీ అనేది చెక్ చేయకుండా పేమెంట్ చేసేస్తున్నారండి. అంటే స్క్రీన్ షాట్ పెట్టడంతో పాటు పేమెంట్ వేసేస్తున్నారు, అంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు, లేదంటే మార్నింగ్ అడిగి ఈవినింగ్ పే చేయడం అలా చేస్తున్నారు. అలా చేయొద్దండి. మీరు ఒకవేళ ఎందుకైనా లేట్ అయ్యి ఉంటే కనుక మీరు పే చేసే ముందు ఒకసారి అవైలబిలిటీ అడగండి, అడిగినాకే పేమెంట్ చేయండి.
అలా అవైలబిలిటీ అడగకుండా పేమెంట్ చేసి మీరు రీఫండ్ అంటే అవ్వదండి, మీరు వేరే ఏదైనా శారీ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఫ్యాన్సీ రామాంగోలో కూడా మనం ప్యూర్లో చూసాం కదా, అదే స్టైల్ మనకి ఫ్యాబ్రిక్ ఫీల్ అలా ఉంటుంది. డిజైన్ వచ్చేసరికి కోరాలో హ్యాండ్లూమ్ కోరాస్ వస్తాయి కదా 10+లో, ఆల్రెడీ సేమ్ డిజైన్ మన దగ్గర ప్యూర్లో కూడా వచ్చింది. అదే స్టైల్ డిజైన్ మనకి బడ్జెట్ రేంజ్లో, అంటే అందరూ ఎక్స్పెన్సివ్ పెట్టలేరు కదా, మంచి ప్రైస్లో ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, చక్కగా ఇలా మరీ ట్రాన్స్పరెన్సీ కాదు. మనకి ఈ డిజైన్కి ఏంటంటే అన్నీ కూడా పేస్టల్ కలర్సే వచ్చాయి. అంటే ప్యూర్లో కోరాలో కూడా మనకి పేస్టల్ కలర్స్ ఎక్కువ వస్తాయి కదా, కొంచెం ఎందుకంటే అవి క్లాసీగా ఉంటాయి, ఈ డిజైన్స్కి బాగా సెట్ అవుతాయి అవి. ఇది చూసారంటే మనం ఇలాంటి స్టైలు రామాంగోలో కూడా చూసాం కదా, ఇలా మనకి కాపరిష్ గోల్డ్ జరీ వచ్చి ఇలా జిగ్జాగ్ స్టైల్ లాగా వేవ్ లాగా ఇచ్చారు, మధ్యలో మీనాకారి పుట్టి లాగా ఇచ్చారు. దీనికి ఇంకా స్పెషల్ అంటే మనకి ఇప్పుడు కొత్తగా ఇలా పట్టి సాటిన్ బోర్డర్ లాగా ఇచ్చి దానిపైన హ్యాండ్ పెయింట్, సేమ్ ప్యూర్ కోరాలో కూడా ఇలా హ్యాండ్ పెయింట్ కూడా వచ్చినాయి. కలరు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చిన్న చిన్న బుట్టి ఉండి 2 సైడ్స్ కూడా మనకి అలా బోర్డర్ లాగా వేవ్ డిజైన్ ఉంది. హ్యాండ్ పెయింట్ కూడా వచ్చింది. హ్యాండ్ పెయింట్ వచ్చి ఎంత నీట్గా లైట్ వెయిట్లో ఉంటుందండి, చాలా క్లాసీ లుక్లో ఉంటాయి. చూడడానికి మనకి చాలా హడావిడిగా అలా ఏమి ఉండకుండా కొంచెం సింపుల్ లుక్లో క్లాసీగా ఉంటాయి. మనం చక్కగా కొంచెం చిన్న అకేషన్ వైజ్ ఆఫీస్ వేర్ అలా యూజ్ చేయాలన్నా కూడా చక్కగా కట్టేసుకోవచ్చు, ఎందుకంటే హడావిడి ఉండదు. జరీ బోర్డర్స్ ఏం లేవు కదా, చాలా నీట్గా ఉంది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇదే బుట్టి వస్తుంది. మంచి లైట్ బిస్కెట్ షేడ్ అండి, చాలా బాగున్నాయి. కలర్స్ మాత్రం అసలు బ్యూటిఫుల్ కలర్స్. ఇలా రిచ్ పళ్ళు వస్తుంది, చక్కగా మీనాకారి వీవింగ్ వచ్చింది మధ్యలో కూడా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు, చాలా బాగుంది. 1 మీటర్ బ్లౌజెస్ ఉంటాయి, చీర పన్నాలు ఉంటాయి. ఇవన్నీ కూడా డ్రై వాష్. ఎంత బాగుందో చూడండి. మనకి ఫ్యాన్సీ మ్యాక్సిమం అన్నీ కూడా డ్రై వాషే, చాలామంది వాష్ కేర్ అడుగుతున్నారు, మ్యాక్సిమం డ్రై వాషేనండి. ఎంత బాగుందో చూడండి. కలర్ అయితే మంచి షేడ్ బాగుంది కదా, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3400. చక్కగా ఉందండి, మంచి ఫ్యాబ్రిక్ కూడా. అంటే చూడడానికి మాత్రం చాలా గ్రాండ్గా అయితే అనిపించదు, కానీ సింపుల్ అండ్ క్లాస్గా కావాలనుకుంటారు చూసారా, మంచి లైలాక్ షేడ్ భలే ఉంది కలర్ అయితే. దానికి ఇక్కడ ఉన్న డిజైన్స్ మారుతూ ఉన్నాయి చూడండి, అన్నీ సేమ్ కదా. అంటే మనకి ఫ్యాబ్రిక్ మీద వచ్చిన ఈ డిజైన్ వేవ్ లాంటి డిజైన్ సేమే వస్తుంది, బుట్టి కూడా సేమే. కింద 2 సైడ్స్ మనకి హ్యాండ్ పెయింట్ వచ్చింది కదా, అది డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. ఎంత బాగుంది చూడండి కలరు. హ్యాండ్ పెయింట్లో కూడా మల్టీ కలర్స్ వచ్చినాయి, ఫ్లవర్స్ లీఫ్ స్టైల్ లాగా వచ్చి బుట్టి అనేది ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. మనకి ప్యూర్లో అయితే ఎలాగా స్టార్టింగ్ నుంచి వస్తాయి చూసారా బుటీస్, అంతే ఇది కూడా అంతే చూడండి. స్టార్టింగ్ కట్చింగ్ పార్ట్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. జరీ కూడా మనకేమి కంఫర్ట్ జరీనే ఉంటుంది. ఎంత నీట్గా ఉందో కలర్, చాలా పేస్టల్ కలర్స్. పేస్టల్ సిస్టమ్ అయిన వాళ్ళు చక్కగా చూడండి. ఇలా పళ్ళు, అంటే బ్రైట్ వాడేవాళ్ళు కూడా కొన్నిటికి పేస్టల్స్ బాగుంటాయండి, ట్రై చేయొచ్చు. ఇది కూడా అంతే. బ్లౌజ్ మనకి కంటిన్యూషన్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి 2 సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది. బ్లౌజ్ చూసారా చక్కగా 1 మీటర్ పైన ఉంది. ఇది కట్చింగ్లోనే ఉంది కాబట్టి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. శారీలో ఉంచేసుకుంటే లైట్ వెయిట్ కదా, బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్ 3400. భలే ఉన్నాయండి కలర్స్ మాత్రం, ఓపెన్ చేస్తే ఇంకా బాగున్నాయి. ఇది పీచ్ షేడ్, ఇవి కొంచెం దగ్గర షేడ్స్ ఉన్నాయి, సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎందుకంటే టీవీలో చూసి పెడుతున్నారండి చాలామంది, మీకు అప్పుడు కొంచెం కలర్ వేరియేషన్ అయితే ఎక్కువే ఉంటుంది. మామూలుగా రెగ్యులర్గానే ఒక 10% ఉంటుంది, మీరు టీవీలో చూస్తే మాత్రం ఒక 20% వేరియేషన్ ఉంటుంది. ఇది చాలా డార్క్ షేడ్ లాగా పడవచ్చు టీవీకి అయినసరికి. ఇది పేస్టల్ షేడ్, ఇలా సాటిన్ బోర్డర్ మీద మనకి ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చింది కదా, కింద పీచిష్ పింక్ కూడా ఉంది. సో క్లియర్గా పెట్టండి స్క్రీన్ షాట్. ఎంత బాగుంది చూడండి కలర్, పేస్టల్ షేడ్. ఈ డిజైన్ తెలుస్తుందా మాకు, అంటే కలర్లో లైట్ షేడ్ కదా, గోల్డ్ కూడా మరి డార్క్ గోల్డ్ కాదు, కాపరిష్ గోల్డ్ ఇచ్చారు. ఈ డిజైన్ అనేది అందులో కలిసినట్టుగా వచ్చింది. ఆల్ ఓవర్ అంతా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది, చిన్నగా వచ్చింది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది. దీనికి కూడా అంతే. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది. ఎంత నీట్గా ఉందో చూడండి కలర్. ఇక్కడ లైట్ కొంచెం ఇక్కడికి వచ్చేసరికి డార్క్ ఇచ్చారు కదా, చాలా యూనిక్గా ఉంది. 3400. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్, అసలు ఎంత బాగుందనండి కలర్. బ్యూటిఫుల్ షేడ్, కూల్గా ఉంటాయి, హడావిడి లేకుండా నీట్గా మనకి ప్యూర్ ఎలా ఉంటుందో లుక్ అంతే స్టైల్గా ఉంది. ఆల్ ఓవర్ అంతా ఇదే స్టైల్ వస్తుంది. హ్యాండ్ పెయింట్ చూసారా కింద డిజైన్ మారుతూ ఉంది. ఇలా పళ్ళు వస్తుంది. ఈ బూటీస్ అన్నీ కూడా చిన్నగా దగ్గరగానే ఉంది, స్టార్టింగ్ నుంచి కూడా ఒకటే డిస్టెన్స్లో వచ్చాయి. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి 2 సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్. మీరు ఈ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది, లేదన్నా కాంట్రాస్ట్ అయినా ట్రై చేయొచ్చు. బాగుంది కదా కలర్, మంచి గ్రీన్ షేడ్. 3400. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పింకిష్ అన్నా కదా, మనకి పీచ్ షేడ్లో. ఇందాక చూసింది ఎగ్జాక్ట్ పీచ్, ఇది కొంచెం పింక్ కలిసిన, అలానే బేబీ పింక్ కూడా కాదు, ఇది
పీచిష్ పింక్. ఈ షేడ్ కూడా కొత్తగా వస్తున్న షేడు, ఎంత బాగుంది చూడండి, బ్యూటిఫుల్ కలర్. మనకి ఫ్యాబ్రిక్లో కూడా లైట్ షైన్ ఉంది, దానివల్ల కూడా కలర్స్ చాలా బాగున్నాయి. 2 సైడ్స్ హ్యాండ్ పెయింట్ ఉంది, జిగ్జాగ్ స్టైల్ డిజైన్ కూడా వచ్చింది మీనాకారి వీవింగ్తో. అలాగే పళ్ళు, రిచ్ పళ్ళు. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా 2 సైడ్స్ బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్, అంటే నేను మొత్తం తీయట్లేదు, 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది అన్నిటికీ కూడా. ఎంత లైట్ వెయిట్ ఉందోనండి, చాలా కోటాస్ ఉంటాయి చూసారా, అంత లైట్ వెయిట్లో ఉంది. బాగుంది కదా, కంఫర్ట్ ఫ్యాబ్రిక్, 3400. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు కలర్స్ చూడండి ఏమన్నా ఉన్నాయా అసలు. లైట్ ఎల్లో, మన బేసన్ ఎల్లో కూడా కాదేమో, అది కొంచెం లెమన్ షేడ్కి చాలా డైల్యూట్ కలరు. ఇది ఇలా మనకి సాటిన్ పట్ట ప్యూర్లో ఎలా వస్తుందో ఆ స్టైలే, మరి చక్కగా హ్యాండ్ పెయింట్ వచ్చి ఆల్ ఓవర్ అంతా డిజైన్ వచ్చింది. బ్యూటిఫుల్ కలర్, మనకి రెగ్యులర్గా దొరికే షేడ్ అయితే కాదు, అంటే లెమన్ ఎల్లోలో కూడా ఒకలాంటి షేడ్ అండి ఇది, కొంచెం బేసన్ ఎల్లోకే దగ్గరగా ఉన్నట్టుంది. ఇలా పళ్ళు చాలా డైల్యూట్ కలర్, బ్లౌజు హ్యాండ్ పెయింట్ వస్తుంది 2 సైడ్స్ కూడా. ఇలా మనకి ప్యూర్ మ్యాంగో స్టైల్ లాగే ఉంటుంది, ఫ్యాన్సీ. ఇది బాగుంది కదా అసలు కలర్ కాంబినేషన్, బ్యూటిఫుల్ షేడ్, 3400. నెక్స్ట్ శారీస్ వచ్చేసి టసర్ జార్జెట్లో బాందినీ స్టైల్. మనం టసర్ జార్జెట్లో చాలా వెరైటీస్ చేసాం కదా, ఇవి వచ్చేసరికి న్యూ డిజైన్స్, న్యూ కలర్ కాంబినేషన్స్, ఎంత బాగున్నాయి చూడండి. అన్నీ కూడా హ్యాండ్ బాందినీ మీకు. ఇది అందుకే సెమీ ఫినిష్ అనమాట, పూర్తిగా ఫినిష్ అవ్వలేదు. మీకు కావాలి అంటే హైట్ అయితే ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు ఫినిష్తో ఇష్టము అనుకుంటే ఒకసారి ఫినిషింగ్ చేయించుకోవచ్చు, లేదు ఇలా 1 or 2 టైమ్స్ ఇలా కట్టుకున్న తర్వాత మీరు ఎలాగో డ్రై వాష్ అప్పుడు ఫినిషింగ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగే వస్తుంది, 2 సైడ్స్ కూడా మనకి ఇలా పైతానీ స్టైల్ డిజైన్స్ వస్తాయి. ఇలా అక్కడక్కడ కూడా బుట్టి వచ్చింది చూడండి, కట్ స్టైల్ బుట్టి వచ్చింది, హ్యాండ్ బాందిని, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి కదా మీకు. ఇలా థ్రెడ్స్ అక్కడక్కడ థ్రెడ్స్ కూడా ఉంటాయి. హ్యాండ్ బాందిని అంటే ఫినిషింగ్ చేసేస్తే మీకు ప్రింట్ లాగే అనిపిస్తుంది, అందుకే సెమీ ఫినిష్ చేశారు. చాలా బాగుంటుంది. టసర్ జార్జెట్ అంటే మీకు ఆ వీవింగ్ కూడా తెలుస్తుంది కదా, లైన్స్ లాగా మనం చాలా చేసాం కదా ఇందులో. ఇది కొత్త స్టైల్ అనమాట. బాందిని వచ్చి ఇప్పుడు బాందిని మంచి ట్రెండ్ కదా. పైవైపు మనకి ఇలా చిన్న బార్డర్, కొంచెం కిందకి వచ్చేసరికి ఒక 4 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. మొత్తం ఇలా మీనాకారి స్టైల్ వీవింగ్ వచ్చి కాంబినేషన్ చూడండి. పింక్, డార్క్ పింక్ కాదు, అంటే మీకు డార్క్ కనిపించిన కొంచెం మీడియం షేడ్ పింక్, రూబీ షేడ్లోనే మీడియం షేడ్. కింద వచ్చేసరికి పిస్తా గ్రీన్ వచ్చింది చూడండి, 2 సైడ్స్ బార్డర్. అసలు ఎంత యూనిక్గా ఉందో కలర్ కాంబినేషన్. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది, మనకి కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. అంతా కూడా థ్రెడ్ జరిగినాయి, మనకి ఎక్కడ గుచ్చుకునేది ఏమి ఉండదు, చాలా నీట్గా ఉంది. ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చింది కదా. పళ్ళు చూడండి చక్కగా రిచ్ పళ్ళు, ఇలా కలర్ కాంబినేషను. ఇందులో ఎల్లో హైలైట్ చేశారు, ఇందులో బ్లూ వచ్చి పింక్ వచ్చింది. ఎంత బాగుందో. దీనికి ఇంకా ఏంటంటే నేను మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ వేసుకున్నా, కానీ ఈ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదే బ్లౌజ్ చూసారా, 1 మీటర్ జిగ్జాగ్, మొత్తం అంతా కూడా జకార్డ్ వీవింగ్లో వచ్చింది. ఇలా హ్యాండ్కి కూడా బార్డర్ ఇచ్చారు, పింక్ కలర్ వచ్చింది చూసారా. ఈ కలర్ వచ్చేసరికి ఎంత లుక్ వచ్చిందో, బ్యూటిఫుల్. మనకి ఈ బ్లౌజ్ తీసేస్తే మీడియం వెయిటే, చాలా లైట్ వెయిట్లోనే ఉంది, చక్కగా ఉంది కదా. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇందులో కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4650. నెక్స్ట్ వన్ వచ్చేసి మన వైలెట్ కలర్. వైలెట్కి పింక్ అంటే అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అవ్వాలి, ఎంత బాగుందో చూడండి. ఇవి చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి, అన్నీ సేమ్ కాదు. 2 సైడ్స్ కూడా ఇలా బార్డర్ వచ్చింది దీనికి, అంటే పైవైపు చిన్నదే జిగ్జాగ్ స్టైల్ డిజైన్ ఇచ్చారు సిల్వర్ కలర్తో. కింద చూడండి చక్కగా పైతానీ బార్డర్ జంగిల్ థీమ్ లాగా ఇచ్చారు. మిడిల్ అంతా కూడా ఇలా మీనాకారి పంచెస్ లాగా ఉన్నాయి. హ్యాండ్ బాందిని మీరు ఫినిషింగ్ చేపిస్తే ఇంకొంచెం సాఫ్ట్ వస్తుంది డిజైన్ అనేది, అది మీరు యూస్ చేసుకునే దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఎంత చక్కగా ఉందో చూడండి, కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ బ్యూటిఫుల్. చక్కగా అకేషన్ వైజ్ కూడా బాగుంటాయండి ఇవి. పళ్ళు చక్కగా ఇలా కింద బార్డర్ వచ్చిన స్టైల్ వచ్చింది. బ్లౌజ్ అన్నిటికీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా జకార్డ్ వీవింగ్ వచ్చింది. మనకి బ్లౌజే కొంచెం థిక్గా ఉంది, అంటే డబల్ వీవింగ్ వస్తుంది కదా, థ్రెడ్ అండ్ జరీతో పాటు వచ్చి జిగ్జాగ్ సిల్వర్ వీవింగ్, హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చింది. మనకి బ్లౌజ్ తీసేస్తే చక్కగా నార్మల్ లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. మనకి ఏ వెదర్లో అయినా కట్టుకోవచ్చు. టసర్ జార్జెట్స్ 4650. నెక్స్ట్ వచ్చి అసలు కాంబినేషన్స్ చూడండి ఎంత బాగుందో. డార్క్ నాచు గ్రీన్ ఉంటుంది కదా ఆ కలరు, దానికి ఎల్లో, గ్రీనిష్ ఎల్లో, సంపంగి ఎల్లో ఉంటుంది చూసారా, ఆ కలర్ కాంబినేషను. పైతాని బార్డర్ వచ్చింది 2 సైడ్స్, ఆల్ ఓవర్ అంతా బుట్టి ఉంది. హ్యాండ్ బాందిని స్టార్టింగ్ నుంచి మనకి ఇదే స్టైల్. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, అంటే కొంచెం డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి, కాంబినేషన్స్ బాగున్నాయి. అంటే రెగ్యులర్గా చూసే కలర్ కాంబినేషన్స్ కాదు,
దీనికి పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వచ్చింది కదా. బ్లౌజ్ అన్నిటికీ కూడా మనకి ఇలా జిగ్జాగ్ స్టైలు ఆ గ్రీనిష్ ఎల్లో మీద వచ్చింది కదా. హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చింది. ఎంత బాగుంది చూడండి. మనకి స్టార్టింగ్ ఒక హాఫ్ మీటర్ కూడా లేదండి, ఒక పావు మీటర్ ఉంటుందేమో. అక్కడి నుంచి కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూషన్ వచ్చింది. చాలా బాగుందండి. ఇవి ట్రాన్స్పరెన్సీ ఉండదు, ఎవరైనా కట్టుకోవచ్చు, సింగిల్ వేసుకోవచ్చు, స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటాయి. ఇవన్నీ కూడా డ్రై వాషే. నీట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్. చక్కగా ఫంక్షన్ వేర్ అలా చాలా బాగుంటుంది. 4650. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో అండ్ రెడ్. ఇది ఎప్పుడూ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. కొంచెం మస్టర్డ్ షేడ్ ఎల్లో, దానికి రెడ్ కూడా కొంచెం చెర్రీ స్టైల్ రెడ్ ఉంటుంది సరే, ఆ రెడ్ వచ్చింది. చాలా బాగుందండి. డస్టీ టోనే కానీ చాలా నీట్గా ఉంది. 2 సైడ్స్ బార్డర్, కింద మనకి పైతానీ స్టైలు జంగిల్ థీమ్ వచ్చి ఆల్ ఓవర్ అంతా మీనాకారి బొట్టి వచ్చింది, చిన్న బంచెస్ లాగా. కలర్ అయితే చాలా చాలా బాగుంది. ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ ఉంటాయి చూసారా. పళ్ళు, బ్లౌజ్ చూడండి. బ్లౌజ్ అన్నీ మనకి ఇలా ఇక వర్క్ పని లేకుండా సింపుల్ అండ్ ఇలా మనం ప్యాటర్న్ ఏమైనా స్టిచ్ చేయించేసుకోవచ్చండి. కాంబినేషన్ చాలా బాగుంది. చక్కగా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా, అంటే డబల్ రావడం వల్ల థిక్గా ఉంది కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. బ్యూటిఫుల్ కాంబినేషన్. 4650. నెక్స్ట్ వన్ చూడండి, రెడ్, మెరూనిష్ రెడ్. దీనికి కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో. గ్రే షేడ్ లాగా ఇచ్చారు, గచ్చకాయ షేడు అలాంటి ఇంగ్లీష్ కలర్తోనే. పైతానీ డిజైన్ ఆల్ ఓవర్ అంతా బుట్టి. ఇక్కడ చూసారంటే మీరు బాందిని ఇచ్చారు కదా, హ్యాండ్ బాందినికి మనకి బార్డర్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ వచ్చింది. అందుకనే ఇంకా బాగుంటుంది. ఫినిషింగ్ చేయించుకున్నా చక్కగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా అన్ఫినిష్డ్తో కూడా కట్టుకోవచ్చండి, బాగుంటుంది. ఇది పళ్ళు ఇలా చక్కగా రిచ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా గ్రే షేడ్. ఎంత నీట్గా ఉందో చూడండి. మనం రెడ్ కనేసరికి ఏ గ్రీనో ఎల్లోనో ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అసలు ఎంత యూనిక్ స్టైల్లో ఉందో. జిగ్జాగ్ స్టైల్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వచ్చింది. బ్యూటిఫుల్ కాంబినేషన్. మన దగ్గర ఉండవు ఇలాంటి కాంబినేషన్స్ కదా, చక్కగా ట్రై చేయొచ్చు. ఈ సారీ కూడా 4650. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే మా స్టోర్ వచ్చేసరికి ఏలూరు చుట్టుపక్కల ఎవరైనా రావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తారు. నెక్స్ట్ శారీస్ వచ్చేసి సిల్క్ కోటాలో మనం అప్లిక్ చేసిన శారీస్ చూసాం కదా. ఇది వచ్చేసరికి ప్రింట్ వచ్చి మొత్తం అంతా కూడా చైన్ స్టిచ్ వచ్చింది. కలర్స్ చూసారా, అన్నీ కూడా పేస్టల్ షేడ్ కలర్సే వచ్చినాయి ఇందులో కూడా. ఇది వచ్చేసరికి పీచ్ షేడ్కి ఇలా ఇదంతా కూడా ఫస్ట్ ప్రింట్ వచ్చింది. స్కర్ట్ బార్డర్ స్టైల్ లాగా ప్రింట్ వచ్చింది. ఆ ప్రింట్కి పైన అంతా కూడా ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు, చైన్ స్టిచ్ క్రీమ్ షేడ్తో వచ్చింది. కింద చూసారా ఇలా కాటన్ లేస్ వచ్చింది. సెల్ఫ్ కలరే వచ్చి చాలా కూల్గా ఉందండి. మనకి కాటన్ అనేసరికి కంఫర్ట్ ఉంటుంది, లైట్ వెయిట్, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. చక్కగా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి పై వైపు కూడా ఇలా కొమ్మ స్టార్ట్ అయ్యి దీనికి కూడా వర్క్ వచ్చింది. ఇదంతా కూడా లేస్ ఇచ్చారు. భలే ఉందండి కలర్ అయితే. మనం ఈ స్టైల్ లాగా కొన్ని కలర్స్ చేసాం కదా, అవి కూడా వస్తాయి. అంటే కొంచెం అవి కూడా డస్టీ షేడ్స్ చేసాము. ఇది వచ్చేసరికి ఇలా పళ్ళు అంతా డిజైన్ వచ్చింది. చాలా నీట్గా ఉంది కలర్ కాంబినేషన్. లైట్ దాని మీద. ఇంకేంటంటే బ్లౌజెస్ కూడా మనకి ఇలా రా సిల్క్ బ్లౌజ్ 1 మీటర్ వచ్చి అక్కడక్కడ ఇలా చిన్న చిన్న నాట్ లాగా సర్కిల్ స్టైల్ లాగా. ఇది కూడా వర్కే, మనకేం ప్రింట్ కాదు, వర్క్ వచ్చింది. చాలా బాగుంది చూడండి. బ్లౌజ్ కూడా సాఫ్ట్ ఉంది. 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్, భలే ఉందండి. కలర్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. 2950. నెక్స్ట్ ఇందులోనే ఒక సీ గ్రీన్ షేడ్. అన్నీ కూడా పేస్టల్ షేడ్సే. చాలా నీట్గా ఉంది. సేమ్ డిజైన్ వస్తుంది. 2 సైడ్స్ మనకి ఇలా చిన్న లేస్ కూడా ఇచ్చారు. అదంతా కూడా ప్రింట్ మీద చుట్టూ అవుట్లైన్ అంతా చైన్ స్టిచ్ వచ్చింది. ఎంత బాగుందో కలర్ అయితే. బ్యూటిఫుల్ కలర్. చక్కగా ఆఫీస్ వేర్ అది జర్నీస్కి భలే ఉంటాయండి. కలర్స్ బాగున్నాయి. చక్కగా డిజైన్ కూడా నీట్గా వచ్చింది. దీన్ని కూడా బ్లౌజ్ వచ్చేసరికి అన్నిటికీ రా సిల్క్ బ్లౌజ్లు వస్తాయి. ఎంత నీట్గా ఉందో చూడండి కలర్. ఇలా మనకి చిన్న డిజైన్ లాగా మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ, అంటే అదే సర్కిల్ డిజైను ఈ చైన్ స్టిచ్ వచ్చింది కదా, అదే కొంచెం థిక్గా ఇచ్చారు. అసలు భలే ఉంది కలర్ అయితే. బ్యూటిఫుల్ కలర్. 2950. నెక్స్ట్ వచ్చేసరికి పింక్ షేడ్ అండి, పీచిష్ పింక్. ఇది కూడా భలే ఉంది కలర్. ఫస్ట్ చూసిన పీచ్ కలరు, ఈ కలర్ కూడా చాలా బాగుంది. నీట్గా ఉంది కదా. మనకి ఇదంతా కింద అంతా వచ్చేస్తుంది స్కర్ట్ బార్డర్, అంటే హెచ్చు తగ్గులుగా వచ్చింది, ఒకటే డిజైన్ కాకుండా వచ్చింది కదా. అది ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక పై వైపు కూడా వస్తుంది. చక్కగా చిన్న లేసు, అది కూడా థ్రెడ్ లేసే, సెల్ఫ్ కలరే వచ్చి చాలా నీట్గా ఉంది.
ఇలా పళ్ళు వస్తుంది. చక్కగా పళ్ళు కూడా డిజైన్ వచ్చి 3 సైడ్స్ కూడా ఇలా లేస్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రా సిల్క్ బ్లౌజు 1 మీటరు. ఇదంతా కూడా చిన్న చిన్న డిజైన్, ఆ సర్కిల్ లాగా చిన్నగా చైన్ స్టిచ్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్ 2950. నెక్స్ట్ వచ్చేసి ఒక పిస్తా షేడ్ గ్రీన్, భలే ఉన్నాయండి కలర్స్ కూడా. పేస్టల్ షేడ్సే కానీ మనం ఇప్పుడే రా మ్యాంగో చేసాం కదా, ఫ్యాన్సీ రా మ్యాంగో, అందులో కూడా పిస్తా షేడ్ గ్రీన్ ఉంది. కానీ ఆ షేడ్స్ వేరు, ఈ షేడ్స్ వేరు. అవి ఫ్యాబ్రిక్ని బట్టి కలర్స్ మారిపోతూ ఉంటాయి కదా, భలే ఉంది కలర్ అయితే. సేమ్ డిజైన్ వస్తుంది, నీట్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా. ఇలా పళ్ళు కూల్గా ఉంటాయి, చక్కగా ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ఏ వెదర్కైనా కూడా బాగుంటాయి. ఇలా బ్లౌజ్ సెల్ఫ్ కలర్, ఇలా చిన్న డిజైన్ ఇచ్చారు. ఎంత బాగుందో కలర్. 2950. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ కొంచెం ఎల్లో క్రీము ఆ మిక్సర్ షేడ్ కలరు, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి 2 సైడ్స్ కూడా సేమ్ స్టైల్లో మనకి అలా లేస్ వచ్చి, ఇదంతా కూడా స్కర్ట్ బోర్డర్, ఆల్ అవుట్లైన్ అంతా కూడా చైన్ స్టిచ్ వచ్చింది. కలర్ చాలా బాగుందండి. కొంచెం బిస్కెట్ షేడు ఎల్లో కలిసిన షేడ్ లాగా ఉంది. ఇలా పళ్ళు, దీనికి కూడా అంతే. బ్లౌజ్ వచ్చేసరికి రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. ఇలా బ్లౌజ్, దీనికి కూడా అక్కడక్కడ మనకి అలా డిజైన్ లాగా ఇచ్చారు. ఎంత నీట్గా ఉందో మనకి. అది చూసారా, స్టార్టింగ్ కట్చింగ్ పార్ట్ ఇది మీకు నేను చూపించేది. ఇలా ప్రింట్ వచ్చిందనమాట, ఒక చిన్న పావు మీటర్ అలా ప్లెయిన్ వదిలేసారు. ఇంకా అక్కడి నుంచి కూడా ఈ వర్క్ అనేది చుట్టూ హైలైట్ చేశారు. అవుట్లైన్ అంతా వర్క్ వచ్చింది. చిన్నగా ఒక పావు మీటర్ మాత్రమే ప్లెయిన్ వచ్చింది. బాగుంది కదా కలర్. ఎవరికైనా బాగా సెట్ అవుతుంది కలర్ వచ్చేసరికి. 2950. భలే ఉన్నాయండి కలర్స్ అన్నీ. అయితే ఫాస్ట్కి అయితే బుక్ చేసుకోండి, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. నెక్స్ట్ శారీస్ వచ్చేసి కంచి డోలాలో మనం చాలా వెరైటీస్ చేసాం కదా, కొత్త మోడల్ వచ్చేసింది చూడండి. మనం కంచి డోలాలో ఇలా కంచి బోర్డర్స్ చూసాం. ఈ సారీ వచ్చేసరికి మనకి దూపియానా స్టైల్లో మనకి ఇలా బర్డ్ డిజైన్స్ అయ్యి వచ్చాయి కదా, అలాంటి స్టైల్లో ప్లెయిన్ వచ్చి ఇలా బర్డ్ వచ్చినాయి అనమాట. సింగిల్ బర్డ్, కాపరిష్ గోల్డ్, మధ్యలో రెక్కలకి సిల్వర్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా లైన్స్ వచ్చి చిన్న చిన్న బుట్టి వచ్చింది. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. బేబీ పింక్కి ఒకలాంటి మెరూన్ షేడ్ లాగా ఇచ్చారు, మెరూన్ రెడ్ లాగా ఉంది. 2 సైడ్స్ కూడా సేమ్ హైట్లోనే బార్డర్ వస్తుంది. ఫ్యాబ్రిక్ చూడండి చక్కగా లైట్ వెయిట్లో, ట్రాన్స్పరెంట్గా లేదు, కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. మీకు డోలా అనేసరికి ఐడియా ఉంటుంది కదా. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. చక్కగా ఎవరికైనా గిఫ్టింగ్ అయి కూడా చాలా బాగుంటుంది. అంటే చూడడానికి కొంచెం గ్రాండ్ లుక్లో ఉంది కదా, భలే ఉంది కదా. కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి. కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా నీట్గా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పళ్ళు కూడా చూసారంటే ఇలా రిచ్ పళ్ళు వచ్చింది. చివరి మన అన్నిటికీ ఇలా కుచ్చులు వచ్చింది, మీరు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ చూడండి, ముంగా ఫ్యాబ్రిక్తో ఇలా డాటెడ్ స్టైల్ లాగా డిజైన్ వచ్చింది. బార్డర్ కలర్. బ్లౌజ్ కూడా చూసారంటే 1 మీటర్ పైనే ఉంది. చీర అంతా పన్నా ఉంది, చక్కగా స్టిచ్ చేయించేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కాంబినేషన్. అసలు పింక్ షేడ్ చూడండి, ఇది రోజ్ పింక్ షేడ్ ఉంటుంది కదా, ఆ షేడ్ ఎంత బాగుందో కాంబినేషన్. చక్కగా లైట్ వెయిట్లో ఉంది. అంటే జరీ బార్డర్స్ అయ్యి వద్దు అనుకుంటారు చూసారా, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో పీచ్ కలర్, ఎంత నీట్గా ఉందో చూడండి. పీచ్కి మెరూన్ రెడ్ షేడ్, చాలా బాగుంది. సేమ్ స్టైల్ డిజైన్ అంటే మనకి జరీ బార్డర్ కాకుండా ఇలా డిఫరెంట్గా బార్డర్ వచ్చింది. అక్కడెక్కడ బర్డ్ స్టైల్ చక్కగా ఉంది. మనం ఇలా మష్రూమ్స్లో కూడా చేసాము. ఇలా ఆల్ ఓవర్ అంతా దగ్గరగా చిన్న బుట్టి. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉంది. ఆ లైన్స్ అది కూడా మనకి ఏం గుచ్చుకునే ఫ్యాబ్రిక్ కాదండి, జరీ అంతా కూడా సాఫ్ట్ జరీనే. ఇలా పళ్ళు కూడా బాగుంది, చాలా నీట్గా ఉంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా. బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజు, చిన్న ఫోల్డింగ్లో ఇచ్చారు కదా, ఇలా అలానే పెడుతున్నాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. ఇంకా 1 మీటర్ పైనే ఉంటుంది బ్లౌజ్, ఎగ్జాక్ట్ 1 మీటర్ కంపల్సరీ ఉంటుంది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఫస్ట్ హైట్ కూడా శారీ పన్న వస్తుంది కాబట్టి మీరు చక్కగా సరిపోతుందండి. కొన్ని 90 to 1 మీటర్ ఉంటాయి, మ్యాక్సిమం అయితే 1 మీటర్ ఉంటాయి. ఈ శారీ ప్రైస్ కూడా 2650. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ సీ గ్రీన్. ఇది గ్రీన్లో కూడా బాగుందండి షేడ్. సీ గ్రీన్లో కూడా ఒక కొత్త షేడ్ లాగా అనిపిస్తుంది. మరి రెగ్యులర్గా చేసే సీ గ్రీన్ కాదు, దానికి మీకు ఇది బ్లాక్ లాగా అనిపిస్తుంది కదా, అస్సలు బ్లాక్ కాదండి. నేరేడ్ బ్లూ ఉంటుంది కదా, డార్క్ బ్లూ, ఆ బ్లూ కలర్. దానికి సేమ్ డిజైను, ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా చిన్న డిజైన్ వచ్చి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్. లైట్ డార్క్ వచ్చినాయి అన్నీ కూడా కదా, భలే ఉన్నాయి కాంబినేషన్స్. ఇవేంటంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ లంగా ఓణీలు కానీ అలా స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటాయండి. అంటే మనకి మంచి ప్రైస్లో చక్కగా అయిపోతాయి. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా చిట్ పళ్ళు కాబట్టి మీకు ఎక్కువ వేస్ట్ అవ్వదు. బ్లౌజ్ చూసారా, నావీ బ్లూ కలరు, చిన్న డాట్స్. అన్నిటికీ కూడా ఇదే స్టైల్. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, చక్కగా థిక్గానే ఉంది.
చాలా నీట్గా ఉంది, బ్యూటిఫుల్ కాంబినేషన్ 2650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందాక మనం చూసింది పీచ్ షేడ్ కదా, ఇది కొంచెం లైట్ కనకాంబరం షేడ్, దానికి స్నఫ్ కలర్ బార్డర్ ఇచ్చారు. మనకి కలర్ కాంబినేషన్స్ కూడా వేరే, ఒకవేళ మీకు దగ్గరగా అనిపించినా నెంబరింగ్ ఇచ్చేస్తున్నాం కాబట్టి నెంబర్తో సహా వచ్చేటట్టు స్క్రీన్ షాట్ పెట్టండి. ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్, నీట్గా మనకి ప్యూర్ కంచిపట్టులో వస్తాయి చూసారా, అదే స్టైల్ లాగా వచ్చాయి. చిన్న చిన్న చక్కగా బూటీస్ లైన్స్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, చక్కగా తేలిగ్గా ఉన్నాయి, ఫ్యాబ్రిక్ కూడా ట్రాన్స్పరెంట్ లేదు. పళ్ళు, బ్లౌజు బార్డర్ కలర్ స్నఫ్ కలర్ వచ్చింది, అన్నిటికీ అలా చిన్న బుట్టి వచ్చి చాలా బాగుంది. బ్లౌజ్కి బార్డర్ ఏం రాదు, చాలా బాగుంది కాంబినేషన్, నీట్గా ఉంది కదా. 2650. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్, లైట్ గ్రీన్కి డార్క్ ఆలివ్ గ్రీన్ షేడ్ లాగా ఇచ్చారు. ఇది కూడా అంతే డార్కర్ షేడ్ అండి, నాచు గ్రీన్, ఎగ్జాక్ట్గా అయితే నాచు గ్రీన్ షేడ్. ఇది డిజైన్ మారింది చూడండి, చిన్నగా ఫ్లవర్ స్టైల్ ఇచ్చారు, సిల్వర్ అండ్ కాపరిష్ గోల్డ్ ఫ్లవర్ లాగా ఇచ్చారు. ఇందాక చూసిన బర్డ్ కదా, ఇది చిన్న డిజైన్, సిల్వర్ ఒకటి కాపరిష్ గోల్డ్ ఒకటి, 2 సైడ్స్ బార్డర్ అలా వచ్చింది. లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్, చాలా బాగుంటుంది కాంబినేషన్, అసలు నీట్గా ఉంది కాంబినేషన్ కూడా. ఫ్యాబ్రిక్ని బట్టి కలర్స్ కూడా భలే ఉన్నాయండి. పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్ బ్లౌజ్, చిన్న డాట్తో వచ్చింది, ఇది కూడా బ్లౌజు చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్, డిజైన్ ఎంత బాగుందో, చక్కగా ఉందండి డిజైన్ కూడా. 2650. నెక్స్ట్ వన్ చూసి మనకి ఇవి కంచి డోలాలని ఊరికే అనలేదేమో, కంచిలో వచ్చే పట్టులో వచ్చే స్టైల్ కాంబినేషన్స్, మంచి స్నఫ్ కలర్కి మెంతి ఎల్లో షేడ్, సేమ్ ఫ్లవర్ డిజైనే, ఎంత బాగుందోనండి కాంబినేషన్ అయితే, బ్యూటిఫుల్ షేడ్. దీనికి ఏంటంటే ఎల్లో బ్లౌజ్ వస్తుంది కదా, ఎవరికైనా బాగుంటుంది. పళ్ళు, బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో షేడ్ వచ్చారు. అన్నిటికీ టాజులు ఇచ్చారండి చివర, అంటే కొంతమంది ఇష్టపడకపోతే మీరు కట్ చేసి చిక్జా చేయించేసుకోవచ్చు, లేదు కొంతమంది కావాలని కూడా చేయించుకుంటారు మళ్ళీ. బాగుంది కదా, చాలా నీట్గా ఉంది. ఎందుకంటే మేము ఆఫ్లైన్లో చూస్తాం కదా, నాకు కుచ్చులు ఉన్నాయి వద్దు అంటారు, అది కట్ చేసేసుకోవచ్చు. 2650. నెక్స్ట్ వన్ వచ్చేసి లావెండర్కి డార్క్ బ్రింజాల్ వైన్ కలిసిన షేడ్ లాగా డార్కర్ షేడ్, బాగుందండి ఇది కూడా కాంబినేషన్. మనం ఫస్ట్ చూసాం కదా బర్డ్ స్టైల్ డిజైన్, అలా అనమాట, సింగిల్ బర్డ్ మనకి బార్డర్ లాగా ఇచ్చారు, ఆల్ ఓవర్ అంతా చిన్న బుట్టి, ఎంత నీట్గా ఉన్నాయో కాంబినేషన్స్. పళ్ళు హైట్ కూడా మంచి హైట్ వచ్చాయి, 46. ఇలా పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్ బ్లౌజ్, నీట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్. మనకి బ్లౌజెస్ మిక్స్ అండ్ మ్యాచ్ యూస్ చేసుకోవచ్చు, వేరే లైట్ కలర్స్ వేటికైనా కూడా. భలే ఉందండి కాంబినేషన్. 2650. ఫాస్ట్కి అయితే బుక్ చేసుకోండి, మనకి ఇవన్నీ కూడా సింగిల్సే ఉన్నాయి, మల్టిపుల్స్ అయితే లేవు. నెక్స్ట్ కలర్ మన ట్రెండింగ్ కలర్, ఎంత బాగుంది చూసారా, అసలు లైట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ బార్డర్ దగ్గర షేడ్సే కానీ భలే ఉంది షేడ్, మధ్యలో షేడ్ అయితే చాలా నీట్గా వచ్చింది. 2 సెట్స్ కూడా మనకి అలా బర్డ్ స్టైల్ బార్డరు, అన్ని ట్రెండింగ్ కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇలా పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్, బాగుంది కదా, అవసరం కాంబినేషన్, అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ 2650. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ శారీస్ వచ్చేసి బెనారసీ జార్జెట్స్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్, అంటే మనకి ఇవన్నీ ఎలా అంటే లైట్ వెయిట్ ఉంటాయి, చక్కగా కలర్ కాంబినేషన్ చూడండి, పింక్కి పెసర్ గ్రీన్ కలర్ ఇచ్చారు చూడండి, జరీ కూడా చక్కగా సాఫ్ట్ జరీ 1.5 ఇంచ్, కింద మనకి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు, ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచ్ బార్డర్ ఉంటుంది. ఆల్ ఓవర్ అంతా కూడా ఇది వీవింగ్లో వచ్చింది, వీవింగ్లో వచ్చినా కూడా సాఫ్ట్ జరీ వచ్చింది. ఇక్కడ మనకి చిన్న చిన్న కొమ్మల్లాగా ఇచ్చారు చూడండి, కింద స్కర్ట్ బార్డర్ నీళ్ళంత వరకు వస్తాయి, మీనాకారి వీవింగ్ వచ్చి చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. మనకి జార్జెట్ అంటే ట్రాన్స్పరెన్సీ ఉండదు, లైట్ వెయిట్లో ఉంటుంది, ఇలా ఫాలింగ్ ఉంటుంది. చూసారా చేయి పెట్టాను, మరి ట్రాన్స్పరెన్సీ కాదు, అలా ఫాలింగ్ ఇష్టమైతే కనుక ఎవరైనా కట్టుకోవచ్చండి. అసలు ఎంత లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా బాగుంది కదా కాంబినేషన్, అయితే చక్కగా ఉంది. మనకి ఇవి ప్యూర్ అంటే 10+ వస్తాయి కదా, అదే స్టైల్ లాగా మంచి ప్రైస్లో వచ్చాయి. ఇది వచ్చేసరికి పళ్ళులన్నీ కూడా ఇలా రిచ్ పళ్ళు వచ్చాయి. దీనికి ఇంకా హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అండి, చక్కగా బ్లౌజ్ కూడా మళ్ళీ మనం ఇంకా సపరేట్గా ఏమి వర్క్ అయ్యే పని లేకుండా చక్కగా జకార్డ్ వీవింగ్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ కూడా సాఫ్ట్గా ఉంది, 2 సైడ్స్ బార్డర్ వచ్చింది, చిన్న బుట్టి వచ్చింది, కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఎంత నీట్గా ఉందో కలర్ కాంబినేషన్,
చాలా బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2600 మంచి ప్రైస్లో ఉన్నాయి. ఇవేంటంటే లైట్ డార్క్ కాంబినేషన్స్ వచ్చాయి. ఇది చూడండి చాలా లైట్ పీచ్, డస్టీ షేడ్ పీచ్కి రెడ్ కలర్ వచ్చింది. సేమ్ డిజైనే 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ వస్తుంది. భలే ఉంది కలర్ అయితే, డస్టీ టోన్ బాగా లైట్ కలరే కానీ బార్డర్ కలర్ వచ్చేసరికి చాలా డార్క్ వచ్చింది కదా, బాగుందండి. ఎక్కడో ఫాలింగ్ కదా, జారిపోతూ ఉన్నాయి. ఇది పళ్ళు కూడా మనకి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది. నీట్గా ఉంది చూడండి, కలర్ కూడా మంచి రెడ్, డార్క్ రెడ్ షేడు. బ్లౌజు ఇలా బ్లౌజ్ వచ్చింది, అంటే పళ్ళు చివరి వచ్చారనమాట. బ్లౌజ్ మీటర్ బ్లౌజు చక్కగా వీవింగ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది కదా, లైట్ డార్క్ వచ్చి ఎంత నీట్గా ఉంటుందో కలర్ కాంబినేషన్ చూడండి. ఇవన్నీ కూడా డ్రై వాషే, భలే ఉంది కాంబినేషన్. 2600. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ షేడ్, పెసర్ గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషను. అసలు ఎంత బాగుందో చూడండి, మనం చూడలేదు అనుకుంటే ఈ కాంబినేషన్ అసలు ఇప్పటివరకు. భలే నీట్గా ఉంది, అంటే ఫ్యాబ్రిక్ని బట్టి కూడా భలే ఉంది, షైన్ ఉండి కాంబినేషన్ చాలా బాగుంది. సేమ్ డిజైనే 2 సైడ్స్ బార్డర్ వస్తుంది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు, ఎంత బాగుంది చూడండి. బ్లౌజు చక్కగా జకార్డ్ వీవింగ్ వచ్చింది, ఇలా బ్లౌజ్ వస్తుంది. చాలా నీట్గా ఉన్నాయి, బ్యూటిఫుల్ కలర్స్. 2600. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక పీచిష్ పింక్ లాంటి షేడు, దానికి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది కొంచెం డిజైన్ మారింది చూడండి, ఇప్పటివరకు చూస్తుంది మనం 3 ఒకటే డిజైన్ కదా, ఇది కూడా చిన్న బార్డర్, సిల్వర్ బార్డర్ వచ్చింది. కింద వైపు కూడా కొంచెం మ్యాంగో స్టైలు, ఇక్కడ బంచ్ కొంచెం డిజైన్ మారింది. మీనాకారి వీవింగ్ వచ్చింది, ఆల్ ఓవర్ అంతా చిన్న బుట్టి. బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా బాగున్నాయండి. మనకి బాగా ప్యూర్లో వస్తాయి చూసారా, కడ్డీ జార్జెట్స్లో వచ్చే కాంబినేషన్సే. ఇలా పళ్ళు చక్కగా పళ్ళు రిచ్ పళ్ళు. ఇది కూడా బ్లౌజ్ మనకి జకార్డ్ వీవింగ్తోనే వచ్చింది, ఇలా డైమండ్ షేప్ ఇచ్చారు. ఎంత నీట్గా ఉందో చూడండి, చాలా క్లాస్గా ఉంది కలర్ కాంబినేషన్. 2600. బాగున్నాయి కదా, భలే నీట్గా ఉన్నాయి కాంబినేషన్స్ అన్నీ కూడా. ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఇవి వచ్చేసరికి ఇవి కూడా మనకి బనారసి జార్జెట్సే, ఇంకా కొంచెం ఫైన్. ఇది ఏంటంటే కొత్త ఫ్యాబ్రిక్ అండి, అంటే బనారసి జార్జెట్లో కూడా కొంచెం మష్రూ చేస్తాను చూసారా, అది యాడ్ అయిన ఫ్యాబ్రిక్. బాగుంది, ఫాలింగ్ ఉంది, చక్కగా కంఫర్ట్, లైట్ వెయిట్ ఉంటుంది మనకి, ఇలా ట్రాన్స్పరెన్సీ లేదు. ఇది వచ్చేసరికి రంకాట్ స్టైల్, ఇవన్నీ కూడా హ్యాండ్ రంకాట్ అనమాట, అంతే కొంచెం టైం పట్టేదే. పీచ్ కలరు, లైట్ పింక్, కొంచెం కర్వేర్ పింక్ షేడ్, కొంచెం దగ్గరగానే ఉన్నాయి ఇందులో షేడ్స్ అన్నీ కూడా. కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. 2 సైడ్స్ కూడా మనకి ఇలా సాటిన్ స్టైల్ బార్డర్, గ్యాప్ బార్డర్ వచ్చింది. పైవైపు చిన్నదే, కింద వైపు వచ్చేసరికి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. చాలా యూనిక్గా ఉంది కలర్ కాంబినేషన్. డిజైన్స్ కూడా అన్నీ న్యూ స్టైల్స్ అండి, ఇవన్నీ కూడా కొత్తగా వస్తున్న డిజైన్స్. బార్డర్ వచ్చేసరికి కింద గ్యాప్ బార్డర్ స్టైల్. గ్యాప్ బార్డర్లో కూడా ఎంత యూనిక్గా ఇచ్చారు చూడండి, పైన కొంచెం పెద్ద బార్డర్, గ్యాప్, మళ్ళీ చిన్న బార్డర్ ఇచ్చారు. చాలా నీట్గా ఉంది, సింగిల్ వేసుకున్న చక్కగా ఉంటుంది, మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది వచ్చేసరికి పళ్ళు, ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది, పెద్ద పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజ్ ఇంకా బాగుంది. మన బ్లౌజ్ వచ్చేసరికి మష్రూ సిల్క్ బ్లౌజ్ వచ్చింది, చిన్న జకార్డ్ వీవింగ్తో ఫ్లవర్ వచ్చింది, హ్యాండ్కి ఇలా బార్డర్. బ్లౌజ్ కూడా ఇంచుమించు 1 మీటర్ ఉంటుంది. చీరపన్నా వచ్చింది. ఇవి కొంచెం దగ్గరగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్. క్లియర్గా నెంబరింగ్ ఇస్తున్నాం కాబట్టి నెంబర్తో సహా వచ్చేటట్టు స్క్రీన్ షాట్ పెట్టండి. ఎంత బాగుందో కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4999. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు చూడండి, డస్టీ టోన్లో ఎంత బాగున్నాయో. లైట్ పిస్తా గ్రీన్ షేడు, లైట్ క్రీము, ఎల్లో, లైట్ షేడ్స్ అన్నీ కూడా. 2 సైడ్స్ కూడా మనకి ఇలా గ్రీన్ కలర్ వచ్చి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. డస్టీ షేడు, కొంచెం ఇలా పేస్టల్ ఇలా నచ్చే వాళ్ళకి చక్కగా నచ్చుతాయి. అంటే కొన్ని అకేషన్ వైజ్ కూడా బాగుంటాయి పేస్టల్ షేడ్స్ కూడా. ఇలా పళ్ళులన్నీ కూడా రిచ్ పళ్ళు వచ్చాయి. బ్లౌజ్ చూసారా, గ్రీన్ షేడ్. మనకి ఇవన్నీ కూడా స్టార్టింగ్ కట్చింగ్ పార్ట్ ఒక పావు మీటర్ ఇలా లైన్స్ ఇచ్చారు, అక్కడి నుంచి కూడా రంకాట్ స్టార్ట్ అయిపోయింది. ఇది బ్లౌజ్ కట్చింగ్ పార్ట్లో వచ్చింది. చిన్న జకార్డ్ వీవింగ్ ఉంది, హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది. చక్కగా నీట్గా ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. 4999. బ్యూటిఫుల్ కదా, భలే ఉన్నాయి అన్నీ కూడా. ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. దగ్గరగా షేడ్స్ అంటున్నాను కదా, ఇది పీచ్ కలర్ ఇచ్చారు కదా, 2 సైడ్స్ బార్డర్, పీచ్ క్రీము, ఇందులోనే కొంచెం లైట్ పీచ్, అంటే ఎగ్జాక్ట్ పీచ్. ఇది కొంచెం పీచిష్ పింక్లా వచ్చింది. ఇలా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి వేవ్ స్టైల్ లాగా ఇచ్చారు. అందులో కూడా డిఫరెంట్ డిజైన్, చుట్టూ మళ్ళీ జరీ బార్డర్ కూడా ఉంది. ఈ జరీ కూడా థ్రెడ్ జరీనే. ఎంత బాగుందోనండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ, నీట్గా, అంటే హడావిడి లేకుండా ఉన్నాయి. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు, సింగిల్ అయినా వేసుకున్నా బాగుంటుంది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు. బ్లౌజెస్ అన్నీ కూడా మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలరు, ఇలా మనకి మష్రూ సిల్క్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. లైట్ షైన్ ఉండి జకార్డ్ వీవింగ్ వచ్చింది.
హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది. ఎంత నీట్గా ఉందో కలర్ కాంబినేషన్, చాలానే ఉంది, యూనిక్గా ఉంది. ఇది కూడా 4999. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో కొంచెం డార్క్ అంటే ఇదేనేమో, అంటే ఉన్న అన్ని షేడ్స్లోనూ ఇది కొంచెం పీచ్ కొంచెం డార్క్ ఉంది, కొంచెం పింక్ డార్క్ ఉంది. పీచ్లోనే 2 షేడ్స్ ఉన్నాయి. 2 సైడ్స్ కూడా కొంచెం డార్క్ షేడ్ బార్డర్ ఇచ్చారు. గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చి చాలా బాగుంది, నీట్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా. బ్రైట్ అనే కన్నా ఇది కూడా డస్టీ టోనే, చాలా బ్రైట్ కలర్స్ కాదు, డస్టీ టోన్లోనే ఉన్నాయి. పళ్ళు రిచ్ పళ్ళు, బ్లౌజ్ చూడండి డార్క్ షేడ్ ఇచ్చారు, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ న్యూ స్టైల్స్ కదా, చక్కగా ఉన్నాయి అన్నీ కూడా. మంచి కాంబినేషన్స్, అంటే మనకు కొంచెం అకేషన్ వైజ్ బాగున్నాయి, చాలా నీట్గా ఉంది. ఈ సారీ కూడా 4999. ఇవ్వండి ఈరోజు వీడియోలో సారీస్. ఈరోజు వీడియోలో సారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోలో సారీస్ ఏమన్నా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.